బాలబాబు బాలబాబు అమ్మ బాబోయ్ ఏమిటి అగాచ్చు? రాముడు నీవేనా చెప్పు, నా కన్నతల్లి ఏమైంది? కన్నతల్లా? ఎంత పని చేశారమ్మా? ఆ మరాఠీ గారి సంగతి మన బాబుతో నువ్వు చెప్పానమ్మా. ఎవడా మరాఠీ? వాడనయ్యా మీ అమ్మగారిని మాయం చేసి తీసుకుపోయాడే ఆ మాయల మరాఠీ. చెప్పేశాను మిమ్మల్ని చెప్పదు నేనే చెప్పేశాను. ఎంత పని చేశాను? బుద్ధిహీనుని, జ్ఞానహీనుని, పశువుని. కసాపి సమోసా. రాముడు ఆ చెప్పేదేదో పూర్తిగా చెప్పు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక దాచేలాభం బాబు. నువ్వు ఉయ్యాల్లో ఉన్నప్పుడు మీ అమ్మగారిని ఆ మాయల మరాఠీ గాడైన మంత్రగాడు వచ్చి మాయం చేసి తీసుకుపోయాడు. విడిపించడానికి వెళ్ళిన మీ నాన్నగారిని, పెత్తండ్రులను, తాతగారిని, సకల సైన్యాన్ని రాళ్లు చేసి పారేశాడు కసాపి సమోసా. ఆ దుర్మార్గుని నా కత్తి కరిచేస్తాను, కన్ను వచ్చారు విడిపిస్తాను. ఆశీర్వదించండి అమ్మా, నన్ను ఆశీర్వదించండి. భయపడకండి అమ్మా, బాలబాబు ఈ కార్యం తప్పక సాధించరాగలడు. వెంట నేను పెడుతున్నానుగా. ఆ మరాఠీ గారికి మనకి కొన్ని లావాదేవీలు ఉన్నాయి, అవన్నీ తేల్చుకొచ్చేస్తాను. ఆశీర్వదించండి. అన్నిటికీ ఆ రాజరాజేశ్వరీదేవి క్షేమంగా వెళ్ళిరా నాయన. రా బాలబాబు రా. ఈ ప్రాంతాలలోనే తిరుగుతూ మనుషులను తినివేసే పులినేసిన వీరుడికి నా అర్ధరాజ్యం అమ్మాయిమణిని కూడా ఇచ్చి వివాహం చేయగలవాడను. ఇట్లు పులిరాజు. విన్నారా బాబు? చిన్న పిల్లిలాంటి పులిని చంపడానికి ఇంత పెద్ద ప్రకటన. పైగా అర్ధరాజ్యం ఇస్తారట, అమ్మాయిమణిని కూడా ఇస్తారట. బాబు మీ దేశంలో ఉన్న వాళ్ళంతా మేకలా లేకపోతే ఉట్టి కోకలా? ఓహో దిగొచ్చాయండి బాబులంటే మగధీరు. మరి ఏమనుకున్నా? అయ్యో ఇలా చెప్పండి చూడండి, కొబ్బరి ముక్కలు నవ్వులేసింది. ఈ పులి వట్టి చిత్తులు మారింది. అంబుకు అందిందా, ఈటికి దొరికిందా? ఎక్కడుంది? ఊరి పుత్రాల సాగిరం చెరువు ఉంది, చెరువులో అనుకున్న అడవి ఉంది, ఆ అడవిలో ఉంది పులి. ఓహో రాముడు పద పద. ఎవరికి? పులి దగ్గరికి చంపుదాం. అమ్మ బాబోయ్, దారిపోయే మనకెందుకయ్యా ఈ తద్దెను? మగసిరి చూపడానికే రాముడు. బాబు మీ పెద్దమ్మలు తెలిస్తే నా పిలక పట్టుకుంటారు. అయినా నువ్వు పసివాడివి, పులిని చంపేంత బలం నీకు లేదు బాబు. ఇటువంటి పనులకు కావాల్సింది బలం కాదు రాముడు, గుండెలో ధైర్యం, చేతిలో చాతుర్యం, బుర్రలో మెదడు. తెలిసిందా? మనిషి 2 సార్లు చావడగా. పద పద. సత్యం రాజ్యం కూడా ఏంది నీ గొడవ? ఊరిని ఇద్దరు ముఖమా పెదకాపారింటో రేపు పెళ్ళని చెప్తున్నారు కదా, బట్టలప్ప చెప్పకుండా ఏడే ముడుచుకుని మూడెక్కేసుకుని కూకుంటే నీ ఈపు సాకి బండలే మోగిపోద్ది. పోద్దిలే. ఈ మధ్యన పుట్టినింటికెళ్ళి వచ్చినావుగా, ఒళ్ళు పులిసెక్కిపోనదిలే. దింపుతా అలాగే దింపుతావు. రేపు ఇలాగ బట్టలప్ప చెప్పతే నీ పులుసు దాని ఎత్తగా అదే దిగుద్ది. నీ సిగదారగా నన్ను ఏం చేయమంటావా? ఆ పున్నయ్యలు దాని కాపేసి కూర్చుంటే పోయి దాని నోట పడమంటావా అంట. చెప్పు. బాబు పెద్ద కాపుతారు, లేడీకి చెప్పే పుణ్యం ఉంటుందా నీకు? చెప్పా నువ్వే చెప్పుకోపో. ఇంట్లో ఎవరు లేరండి బాబాయా? ఇప్పుడు ఉన్నాయండి. ఇంట్లో ఎవరు లేరంటండి. గుమ్మాని తాళం వేసలేదే, లోపల గడియేసిందండి. గారు ఇంట్లో ఎవరు లేకపోతే లోనికి ఎడ లాగేసిందండి. అవునండి, నాకు ఆ మాటే తోసలేదు. దొంగ గడ్డ వచ్చే చంపేస్తారా? నా చిట్టి కదో, నా చెరుకు కదో, నీ పుణ్యం ఉంటుంది. నన్ను దాచింది పులుసు పోదని చెప్పలే. ఆడవే వెళ్ళి ఆ మూటలో దాక్కోపో. ఇంకెక్కడ తిప్పుడు బాబయ్యో దేవుడా, మీ తిప్పని పులి తినేసినాడు బాబయ్యో దేవుడా, నన్నేం చేసిపోయావురా మావా. అసలు జరిగింది బాబయ్య, చెరువు కడుపులు ఉందో లేదో చూడబోయింది బాబయ్య దేవుడా, ఊరికి బయటపడి చంపేసినాడు బాబయ్య దేవుడా. అన్ని చంపేశాలే. చావాలేదుకి ఇవ్వాలేదంటున్నారా మావా దేవుడా, నన్ను ఏం చేయమంటారా
వాడు ఇక్కడే ఎక్కడ దాక్కొని ఉంటాడు. నువ్వు ఇక్కడే దాక్కున్నావంటున్నారా మావోయ్? దేవుడా నన్ను ఏం చేయమంటావురా మావోయ్? దేవుడా చూడండి. కనిపెట్టేశారా మావోయ్? దేవుడా రచించండి బాబాయ్, రచించండి. మా సీట్ మీద వచ్చేసి చెప్తుంటా, ఇక తప్పకుండా చాకరీ పోతా. సందికాడ ఓరు పట్ల కప్పు చెప్పుకుంటా బాబాయ్. సందాలుగా నువ్వు రాకపోతే నిన్ను పేనాలతో సమాజ్ చేస్తా. జాగ్రత్త. చచ్చిపోమడకంగా వస్తా బాబాయ్. రాకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు చంపి చేయండి బాబాయ్, చంపి చేయండి. అది చూద్దాం. సరిగా గారు పదలే. ఉండవయ్యా బాలబాబు, మీ వర్ధరాజులతో వచ్చిన చిట్టే ఇది. పోయి పోయి పులి నోట్లో తలకాయ పెడదా ఉంటామంటయ్యా బాబు. కసప సమస అరొక అలికిడైతే పులి మీద పడుతుంది. రారావుడు, పులి చచ్చింది. మీరాను, నువ్వు దూరంగా ఉండవయ్యా బాబు, ఎందుకైనా మంచిది. పర్వాలేదు రారావుడు. అమ్మ బాబోయ్, నాకు భయం. ఇంకో చూడు, నువ్వు వచ్చేటప్పుడు ఆ గోళ్ళను తోకను కత్తిరించి కాదు కోసి పట్టు, పట్టు. ఇవెందుకు రాముడు? తర్వాత చెప్తానే, దీని పెద్ద కథ ఉంది. చచ్చిపోయింది. పద, పద, పద. ఒక్కసారిగా అరుపులు మానేసిందే. ఆహా, నా యాల్ది అలుపు వచ్చి నిద్రోయి ఉంటది. ఇదే సందు లగెత్ర తిప్ప బతుకుంటే బలుసాకు తినొచ్చు. నా యాల్ది కదలటం లేదు. నా యాల్ది మగతగా తుంగుంది. ఏదన్నా మెకాన్ని మింగిందా, నన్ను మింగటానికి ఎత్తేసిందా? చావుకు నువ్వు చావులా ఏమే? చాకరికి ఎప్పుడు వచ్చి చౌటాయాలనుకున్నావా? తోలు పోయికేస్తాను. ఒక్క తుక్కే చచ్చింది. ఇక చూసుకో, నా చావీరంగా ఈ దెబ్బతో రాజుగారి కూతురు పెళ్ళమైపోద్ది. చెప్పరాజు పెవులైపోతాడు. ఇంతవరకు పులివాతన పడ్డ పుణ్యపురుషుల సంఖ్య ఎంత? ఇంతవరకు అంతమైన వారు 999 మంది. ఆ అంకె నిన్ననే చెప్పారే. ఈనాటి వివరాలు ఇంకా రాలేదు ప్రభు. దినసరి సగటు ప్రకారం ఈ పాటికి 1000 వెళ్లిపోయే ఉంటుంది. తెలిసింది. శ్రీమాన్ పులిగారికి అపూర్వ సహస్ర శిరచ్ఛేద శార్దూలమణి అనే బిరుదు మేం ప్రసాదించామని చెప్పి మీరు రాయించి దాని ముందర పారయించండి. అమాంతంగా అది మెళ్ళో కట్టుకుని ఊళ్ళోంచి వెళ్ళిపోతుంది. ఎలాగెళ్ళిపోద్ది?
మాంగారావు మంత్రి నిజంగా వీడే పుల్లి చంపాడంటారా? అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయి మండి వీడికి సమర్పించవలసిందేనా? చింతించకండి ప్రభు, నిజం నేను విచారిస్తాను. ఇంత పాట అయింది మళ్ళీ అదే కోత. మనం ఇప్పుడు సాకల సీటి మొగుడు తిప్పడు కాదు, మారాపురం గారు అల్లుడు కోడు తిప్పరాదు పెబుని మనం చేసుకుంటాను. చెప్పు. అయితే పులిని నువ్వే చంపావా? నువ్వే చంపేవాట. నేను చంపకపోతే ఇంకా ఓడు చంపుతాడంట. ఓడంట అసలు చంపే మనగోడు. నువ్వు చూసావా అంట. ఎట్లా చంపావు? అది అదే అట్టడుగు చెప్తా. మోట్లేసుకునే సాకిరేవుకి వెళ్తుండా వెనకమాల ఒక కోత వినపడ్డది. మా సీత ఏమని అనుకుంటా అటు తిరిగి చూసిన కంత పులే పులే మార్చి రోసం ఉంది. దాన్ని చూసేతలకి నాకు కూడా రోసం వచ్చింది. నేసం మెల్లేసా, రొంబీర్చా, తొడదారిచా. అది కారణమంది. నేను పేడమన్నా. ఆ దెబ్బతో నా యాది తోక ముడుచుకుని అదే పరుగు. నేను ఆ ఇడిచేవాడిని మెల్లిగా వెళ్ళి వెనక లటకెళ్ళా తిట్టుకుని గిరగిరా 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 తిప్పి 4 గుతుకులు ఉతికేటానికి నా యాది కళ్ళు చాలేసి పళ్ళెక్కించింది. అయితే ఆనవాళ్ళు చూపించు. అట్ట అడుగుతారని నాకు అప్పుడే తెలుసు. పోసి తెచ్చా చూసుకో. చాలేదనుకుంటున్నావేమో. చూసుకో చూసుకో చూసుకో. వీటి గోళ్ళేవి ఎట్ట ఉంటాయి? మెదడు కోసం బర్రెల పుర్రెల్ని గొర్రెల పుర్రెల్ని గోకి గోకి గోల్డ్ అరిగిపోయింది. మొండితోకేమిటి? ఆపాటి తెలుసుకోలేవటయ్యా. మంత్రి, ఆ అడవిలో ఏ జీవం దొరక్కపోతే ఆకలికి ఆగలేక దాని తోక అదే కొరుక్కు తినేసిందే. ప్రభు, ఎవరో పులిని చెప్పిన బాలవీరుడట, తమ దర్శనం కోరుతున్నాడు. వెంటనే ప్రవేశపెట్టము, వెంటనే ప్రవేశం. మంత్రి, ఏమిటి వైపరీత్యం? మహారాజా, పులిరాజా, ఇంత చిన్న పులిని చంపడానికి అంత పెద్ద ప్రకటన చేయించాలా? మా ఆడితే చంపించాం. ఇవిగో ఆనవాళ్ళు, తోక గోల్డ్. ప్రభు, ఇదే అసలైన ఆనవాళ్ళు, అసలైన గోల్డ్, అసలైన తోక. అదృష్టవంతులు అదృష్టవంతులు. చంపానంటారు వాడేవాడు వీడా? నన్ను చూసే దౌళ్ళని తీసుకున్న దద్దమ్మ, పెద్దమ్మ, పిన్నమ్మ. ఎరా నిజం చెప్పు, నువ్వో పులిని చంపింది? రక్షించండి బాబాయ్. నేను కాదు బాబాయ్, ఎలకపోయి బుద్ధి గడ్డి తిని ఏదో పని చేశారు బాబాయ్. రక్షించండి బాబాయ్, రక్షించండి బాబాయ్. బాబాయ్ పాపం గదివాడు, మన్నించండి. సరే మన్నించాం పో. మా బాలబాబు చెప్పాడు, మహారాజు గారు మన్నించారు, మేము విడిచిపెడుతున్నాం. పో వెళ్ళు. రక్షించండి బాబాయ్, కలకాలం మీ పేరు చెప్తున్న పడుతుంటాం బాబాయ్. చిరంజీవి, ఎవరు నాయనా నువ్వు? పానుగంటి రాకుమార్, శ్రీ 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 బాలవర్ధరాజులు గారు. వీరి తాతగారికి, తండ్రి గారికి, వీరికి ఆంతరంగిక మిత్రులం, తలారి రాములం. వేరే చెప్పాలా? కథాపి సమత. నాయన, ఇంతకాలానికి మాకు పులిచెర తప్పించావు. మేము అన్న మాట ప్రకారంగా మా అమ్మాయి మణిని, అర్ధరాజ్యాన్ని నీకు అర్పించుకుంటున్నాం. అతి వైభవంగా వివాహం జరిపిస్తాం. సహచరులు ఏమంటారు? ఓ అలాగే అంటాం. వీల్లేదు ప్రభు, అవసరమైన కార్యం మీరు బయలుదేరు. పని పూర్తి చేసుకుని మరలి వచ్చేటప్పుడు మీ మాట చెల్లిస్తాం. పోనీ కనీసం ఈ పూటకు మా ఆతిథ్యమైనా స్వీకరించి మమ్మ ఆనందింపజేయగోరుతున్నాం సహచరులు. ఓ కథాపి సమత. మన వేషాలు చక్కగా కుదిరే. నా వేషానికి కానీ నీ వేషం అచ్చు ఆడపిల్లలాగే కుదిరింది బాలబాబు. రావుడు, పంప తీసావు. బాలబాబు ఏంటి? అదే ఆ బాల తీసేసి ఆ బాబు అని పిలిచేస్తాను. బాబు తీసి బాలాన్ని పిలువు. అదే ఎలా పిలుస్తాను బా. నా కంగారు పెట్టకయా, నన్ను కంగారు పెట్టి నువ్వు కంగారు పెడతాను అనవసరంగా. ఇదిగో ఇక్కడి నుంచి అసలు ఘట్టం మొదలు తెలుసా. ఇంత కసాపి సమస్య, జాగ్రత్తగా ఉండాలి. నన్ను భయపడకు, నువ్వు భయపడకు. కసాపి సమస్య. ఈ నారాయణ కదయ్యా, అదే మరాఠీ కోట, కోట వాకిట వాకిటి కిటకట 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 కిటకట.
అది వట్టి బొమ్మరావుడు. అదే దూరాన్ని కళ కనబడుతుందయ్యా, దగ్గరికి వెళ్తే దైవే కూర్చుంటుంది. ఇక్కడ మరాఠీగాడి మాయలు మంత్రాలు తంత్రాలు అంత నిమిడి ఉందయ్యా బాబు. అయితే మనం లోపలికి ఎలా వెళ్ళేది? అదే ఆలోచిద్దాం. నువ్వు అటు తిరుగు, నేను ఇటు తిరుగు. సరే. మూసుకుంది మూసుకుంది. ఆ దెయ్యం దెయ్యం దెయ్యమా మనిషి మనిషి అయితే దెయ్యం అయితే పాదాలు వెనక్కుంటే ముందుకుంది. ఇది మనిషి. ఇదిగో ఇది గమ్మచేద్దాం. నా పేరు అప్పనా, నీ పేరు తన్నమ్మన్నా. గమ్మచేద్దాం. మా మామతో నమస్కారం మా బా. చల్లగా వర్జాలండి బాబు. మీరెవరు? బాటసారులు. ఎక్కడి నుంచి వస్తున్నారు? బాటలోంచి వస్తున్నాం. నువ్వెక్కడి నుంచి వస్తున్నావా? మరాఠీ కోటలో నుంచి. దారి మారిదారి. ఆ మాట అడగకూడదు. అడగను అడగను. అక్కడ నువ్వేం చేస్తుంటావా? పూలిచ్చి వస్తుంటా. పాపం, ఈ వయసులో నేను ఇంకా ఈ చాకరియా? నీకు వెనక పిల్ల పాప ఎవరు లేరమ్మా? ఆ మాట ఎందుకు అడుగుతావు నాయన? ఒక్కగాని ఒక్క కూతురుంటే ఒక దిక్కుమాలనాడికి ఇచ్చి చేశాను. 15 ఏళ్ళ నాడు కాపురానికి వెళ్ళింది. ఒక మనోడు కూడా పుట్టాడట. ఏమి లాభం? వాళ్ళు ఇక్కడికి రారు, నేను అక్కడికి వెళ్ళను. పాపం, వాళ్ళ పేరేంటవ్వా? నా కూతురు పేరు సీతమ్మ, ఆ గాడిది పేరు గురవయ్య. నీకెందుకు బాబు? బాటసార్లు దేశ దిమ్మరులం కదూ, ఎక్కడన్నా కనిపిస్తే నువ్వు ఇలా బాధపడుతున్నట్టు చెబుదామని. సరే, నీ పేరేంటవ్వా? తంబళ్ళ పెద్ద అంటారు. కనపడితే తప్పగా చెప్పు బాబు. తప్పకుండా చెప్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. తంబళ్ళ పెట్టి కూతురు సీతమ్మ, అల్లుడు గురవయ్య, గురవయ్య కొడుకు కసపు సమస. ఎవరినాయనా? కంబళ్ళు కంబళ్ళు తంబళ్ళ పెద్దమ్మ నువ్వేనమ్మా? నేనే. ఏనాయనా? అవ్వా అవ్వా, ఎవరా నువ్వు? అదేంటవ్వా, నేను నీ మనవని సీతమ్మ కొడుకునవా? సీతమ్మ కొడుకువా? నా మనవడవా? ఎన్నాళ్ళ కనిపించావు నాయనా? నీ అమ్మేదిరా? అమ్మ 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 మాయ అమ్మ అమ్మ. కూర్చోండి అమ్మా, కూర్చోండి. అమ్మ, ఏం చెప్పమన్నావా? మీ అమ్మాయిని మా ఊరు గురవయ్య పెళ్లి చేసుకున్నాడు కదా, వాడిని నేను చేసుకున్నాను. అదే వాడి చెల్లుల్ని నేను చేసుకున్నాను. మేమంతా కలిసి దేశాంతరం వెళ్ళాం. వాడు నాకంటే ఎక్కువ సంపాదించాలని మరో దేశాంతరం వాడు వెళ్ళాడు. ఈలోగా పరాయరాజు అనగా శత్రువులు వచ్చి మీ అమ్మాయిని కాస్త పడిగాడు. ఏడగవా, పర్వాలేదు, రేపో మాపో తీసుకొచ్చి అప్పచెప్తారులే. అప్పటి నుంచి వీడి బరువు భారం అంతా నా మీద పడింది. ఎంతకాలం ఎలాగోలాగా సాకాను. ఇక నా వల్ల కాలే. నీ మనవణ్ణి ఊళ్ళో పెట్టి నీ అరిచేతిలో పెడుతున్నాను. నీ మేలు మరవలేను బాబు. దానికే ఉంది రేపన్నమ్మా. చూడు, మీ అమ్మాయి అప్పుడప్పుడు చెప్తూ ఉండేది నువ్వేదో పెద్ద కోటలో పనిచేస్తున్నావని. కోట వాళ్ళకాడ ఒట్టి దెయ్యాలు దిబ్బ. ఏ మహారాజులంతా పోయారా? మహారాజులు మట్టిగడ్డలు, మాయలు మరాఠీ, మంత్రాలు మారి ఒట్టి తాగుకొచ్చినోడు. ఎవరైతే మాకెందుకులే బాబు, వెళ్ళొస్తాను. ఓహో, ఉంటే ఇద్దరం ఉందాం, పోతే ఇద్దరం పోదాం. నేను కూడా ఒక బరువు ఎందుకు పిన్నమ్మకు? నాకే ఉద్యోగమా సద్యోగమా? పర్వాలేదులే మావయ్య, కోటలో చెప్పి అవి నీకు ఉద్యోగం ఇప్పిస్తుందిలే. అవ్వా, మావయ్యకి ఉద్యోగం ఇప్పించి ఉంచావా నేను ఉంటా, లేదా నేను వెళ్ళిపోతా. ఆ మరాఠీ గారు ఎవరు చెప్పినా వినరా? అయితే నేను పోతున్నా. నాకంటే మండు వాడు వేరా? సరే ఉండబ్బి. నా శ్రమ కూడా నీకెందుకు లేపిన్నమ్మా? పర్వాలేదులే, ఇంట్లో పడుండు తోడుగా. మరి ఉద్యోగం చూస్తాగా. ఓహో, అరే ఏ విగ్రహం! ఆహా, ఎటువంటి కళాకారుడు చెక్కాడు! ఓహో, ఎవరు నువ్వు? మనిషి. ఇక్కడికి ఎలా వచ్చావు? నడిచి. ఎందుకు వచ్చావు? చూడ్డానికి. ఏమిటా పొగరు? క్షమించాలి, ఎవడే వీడు? నా మనోడు మేనత్త. మేనత్త? అమ్ముకుడు. వట్టి వెర్రి బాగులోడు బాబు. బాబయ్య, తమ దయించి ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించారంటే మీ పాదాల దగ్గర పడుంటాడు బాబు.
వెర్రి వెంకటయ్య. నీ పేరేమిట్రా? అదే తమరు సెలవుచ్చారుగా, ఆ వెర్రి తీసేసి వెంకటయ్య అని పిల్లండి చాలు. ఏం పని చేస్తావు? ఏం చెప్తే అది చేస్తానండి. మీరు నిలబడమంటే నిలబడతాను, కూర్చోమంటే కూర్చుంటాను. చేత గడుసు పిండానివే. మరి మీ ఊళ్ళో ఏం చేసేవాడివి? భోజనం అదే మా తాత ముత్తాతలు పలరసం తయారు చేసేవారండి. మనకు అందులో పెట్టింది పేరండి. మన రుచి తగిలితే కసాపి సమస్య. అదేమిట్రా అది? చెత్తం నన్ను విడిచిపెట్టరండి, మీ దగ్గరే ఉంచుకుంటారు. అయితే మాకు కూడా రుచి చూపిస్తావా? తెప్పించండి సరంజామా. ఏం కావాలి? అదే మనవ చేస్తున్నా. యాలుక్కాయలు, వెలక్కాయలు, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, పసుపు పువ్వు, పచ్చకారపురం, ఎర్రకారపురం, హారతకారపురం, కూరకాయలు, కోడిగుడ్లు, సింగినాదం, జీలకర్ర. చిత్తం కానీ ఇంకా ఉన్నాయండి. అన్ని జాతుల పళ్ళు రకానికి ఒకటి చెప్పున వెరసి 1000 దాటాలి. అందులోకి సుగంధ ద్రవ్యాలు, సువాసన ద్రవ్యాలు ఇప్పించారంటే ఎక్కసాపి సమస్య. సరసుడివిరా. స్వారస్యం మన సొమ్మురా. చిత్తం అండి, చిత్తం. పెద్ది బాబు వీడు మనకు నచ్చాడు. చచ్చేదాకా ఇక్కడే పడి ఉంటాడులే. చెత్తం రే వెంకటయ్య, చిత్తం మనకు కావాల్సిన ఏర్పాట్లు త్వరగా చేయి. చిత్తం. ఆరేదో సచ్చినాడా? ఇంతగా ఇక్కడ చేరింది నువ్వు? ముసలేనా వాగా ఉంటే గార్జన్ చేస్తాను. వాడిని ఏమను కాలుస్తూ నువ్వు తగిలించు. వెంకటయ్య తగిలించానండి. బాబా నువ్వు వెళ్ళిపో, మావ నేను తీసుకొస్తాను. ఎవరాడు? మా మేనరుడు అండి. అరే కుర్రా, నిన్ను చూస్తుంటే నీలాంటి కొడుకు నాకు లేడే అనిపిస్తుందిరా. వెంకటయ్య, అయ్యా ఈ కుర్రవాళ్ళు మన బాలనాగు పోలికలు లేవు. ఇక్కడికి ఎందుకు వచ్చావురా కుర్రా? నిన్ను చూడటానికే. నీ మందిరంలో చాలా వింత శిల్పాలు ఉన్నాయటగా. పిశాచాలు కాపున్నాయిరా, నువ్వు భయపడతావు. పర్వాలేదు చూడనివ్వండి. మీ మాట కాదనవగా ఏదో కుర్రాడు చూడాలని ముచ్చట పడుతున్నాడు. చిత్తం. సరే, ఈ ముద్రిక చూపించరా, నీకేం పర్వాలేదు. త్వరగా వచ్చేస్తా. మరి కొంచెం ఏమన్నారా? చెరి కొంచెం తగిలించరా. వెంకటయ్య, జత చెరి కొంచెం తగిలించరా. చేతులు కనిపించడం లేదండి. చేతులు కనిపిస్తుంది లేదు, కాళ్ళతో చూడు. చూశాను. చూసావా, మనసు తీరిందిరా. వచ్చిన పని అయింది, నేను వెళ్ళొస్తాను. ఇదిగో నీ ముద్రిక. అరే కుర్రా, నువ్వు కూడా మేము మామతో ఇక్కడే ఉండిపోకూడదు. 10 రోజుల్లో బాలనాగంకి మనకి పెళ్లిరా. మావా మరాఠీ పెళ్లి మనం దగ్గరుండే చేద్దాం. చేద్దాం. చూసా మావా, మరాఠీ పెళ్లికి మన ఊరెళ్ళి మంచి బహుమానాలు తెద్దాం. చూడండి, అలాగే నేను కూడా వెళ్ళి మా వాళ్ళని తీసుకొస్తాను. అమ్మగారికి ఆసరాగా ఉండాలిగా, నేను మీకున్నట్టే. వెళ్ళి వేగం వచ్చాను. చేద్దాం. పెళ్లి వచ్చేయండి. మరాఠీ జీవరహస్యం అమ్మ ఈ పాటికి తెలుసుకునే ఉంటుంది. అది సరేనయ్యా, అమ్మకు తెలిసినట్టు మనకెలా తెలుస్తుంది అంటాను నేను. దానికి ఏర్పాట్లన్నీ చేశాక కసా పిసా మసా. ఏంటవా ఏంటి నువ్వు కట్టిన దండ చూసి బాగా ఎంతో మెచ్చుకుంది. కానీ ఈ బంతులు ఉన్న చోట చామంతులేసి కట్టుకురమ్మంది. ఓ అదంతా 5 నిమిషాల్లో కట్టి పారేస్తారంతే. అబ్బా నువ్వు లోపలికి వెళ్ళి బొబ్బొడ్డించో, ఆకలిస్తుంది. సరే రాముడు, మరాఠీ జీవరహస్యం 7 సముద్రాల అవతల మరకత్ దీవి, మరకత్ దీవిలో మహేంద్రగిరి, గిరిలో గుహలో మహంకాళి, కాళీముఖాన మాణిక్యం, మాణిక్యం వెనకాల బెలం, ఆ బెలంలో చిలుక, ఆ చిలుకలో ఉంది మరాఠీ ప్రాణం. అమ్మ బాబో, ఇది మన వల్ల అవుతుందయ్యా బాలయ్య. రాముడు
వద్దిరాజులకు సాధ్యం కాని పనే లేదు. బయలుదేరు. పిట్ట కొంచెం పోతగాను. అయ్యో బాబు ఎంత ధైర్యం. బాలబాబు ఉండవయ్యా బాబు. హాయిగా అంతఃపురంలో ఉండవలసిన వాడిని తీసుకొచ్చి అనవసరంగా అడుగులో పారేసావయ్యా బాలయ్య. బాబా ఇక నా వల్ల కాదు. ఏమిటి రావుడు, ఏమైంది? ఇంకేం కావాలి? కాళ్ళు పడిపోతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. అంత అయ్యో నా వల్ల కాదు. కసాపు సమస్య. కాస్త ఓపిక పట్టు రావుడు. ఇంకొంచెం దూరం నడిచామంటే సముద్రపట్టు చేరుకుంటాం. ఏం లాభం? అడవి దాటానికి 6 రోజులు పట్టింది. ఇక ఉన్నది 1 రోజు గడువు. 7 సముద్రాలు దాటాలి. మనమే ఎగిరే పక్షులు, ఈద చేపలమా, నడిచే మనుషులు. అందులో తిండి లేదు. కసపు సమస్య. అధైర్యపడకు రావుడు. మన ప్రయత్నానికి దైవ సహాయం కూడా లభిస్తే కన్ను మూసి తెరిచేలుగా మహేంద్రగిరి చేరుకుంటాం. సరే, నేను ఆ చెట్టుకు జారిపడి కన్ను మూస్తాను. మహేంద్రగిరి రాగానే లేపు తెరుస్తాను. కసపు సమస్య. అబ్బో మహేంద్ర వచ్చిందా? బాలబాబు మీరెవరు? దండభీరుండపక్షి కొండ చిలువ నోటు నుంచి నా కూనల్ని కాపాడారు. నీ ఉపకారానికి ప్రత్యుపకారం చేసి నా రుణం తీర్చుకుంటాను. ఏం కావాలో కోరుకో. అందుకే పిట్ట కొంచెం కూత ఘనం అన్నారు. రావుడు, ఇది మామూలు పక్షి కాదు. తెలుసులేవయ్యా, మాటలు తెలిసిన పక్షి. ఇదిగో పక్షి, పెద్ద వరం ఇచ్చేది ఉండగా కోరుకోనవే. మా కోరిక వింటే తోక ముడిచి 90 ఆవిడ తుర్రుమంటావు. తెలిసిందా? కసప సమస్య. అదేదో చెప్పు నాయనా, నా శక్తి వంచన లేకుండా చేస్తాను. అబ్బో చేస్తావే? అయితే విను. ఇదిగో 7 గడియల్లో 7 సముద్రాలు దాటి మహేంద్రగిరికి మమ్మల్ని చేర్చాలి. మళ్ళీ 7 గడియల్లో మరాఠీ మందిర్లో మమ్మల్ని ఉంచాలి. కసాప సమస్య. అదే మీ కోరిక అయితే అవలీలగా నెరవేరుస్తాను. ఇంత పెట్టవి ఇద్దరిని ఎలా మోస్తావు? మేము కామరూపులం, కళ్ళారా చూడు. రండి, నా మూపున ఆసీనులు కండి. పక్షిరాజా, ఇక బయలుదేరు. కసాప సమస్య. ఇదిగో పక్షిరాజా, మేము వచ్చే వరకు ఇక్కడే ఉండు, కదలకు. రా బాబాబు రా. భయం సంగతి, భయం అంటే ఏమిటో నాకు తెలుసు. చిన్నతనం నీకు తెలియదు. ఎక్కడ చూసినా కసాపిస్తా మాత, అన్ని పావులు, తేళ్లు, కప్పలు. ఏమైనా లోపల ఉండిపోయేమో ఎరకి పోయి వచ్చాను. తండ్రి అంబ దైవం వరకు మనకే ఆపదరాదు. బాబాబు 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 ఎక్కడయ్యా? నాకేం భయం లేదు. నీకేం అపాయం లేదుగా రాముడు? అపాయం ఏంటయ్యా బాబు? ఉపాయంగా తప్పించుకుంటున్నాను. ఎక్కడ మాయలు, మంత్రాలు, తంత్రాలు. ఆ మరాఠీ గారి ప్రాణాలకే గాని ముందు మన ప్రాణాలు పోయేటట్టున్నాయి బాబు. అధైర్యపడకు రాముడు, అనుకున్న పని సాధించాలి. రా బాబు బాబు. విషయం అందులో ఉంది. ఆ మనమే తీయేస్తాం. భూతాన్ని మాయపోయి ఇలా ఆ మనీ
భయపడండి. ఈ మణి మన చేతిలో ఉంది కదా, మనకేం భయం లేదు. బాలు పడండి. మన ముందు ఆ మరాఠీ గారు ఎన్ని ఉపద్రవాలు తెస్తాడు. పడండి త్వరగా త్వరగా పో. బాబు చిన్న గుడి గుడిచి మీరేం భయపడండి. వాడి ప్రాణాలు ఈ చిలకలో ఉన్నాయి. ఈ చిలక మా చేతిలో ఉంది. కసాపి సమస్య బాబు బాబు పెగులు. మంత్రాల మారైన మహాసిద్ధుడు గనకనే చచ్చేటప్పుడు కూడా ధైర్యంగా చచ్చాడు కసాపి సమస్య. అరే బాబు కదలండి.